ఎవ్రీవన్. సో లాస్ట్ వీక్ అయితే నేను చెప్పాను కదా, లైక్ డెఫినెట్లీ వీక్లీ వన్స్ లాంగ్ వీడియో అయితే చేస్తాను అని చెప్పేసి. అందుకే ఈరోజు లెగంగానే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు సండే, ఈరోజు వర్క్ లాగిన్ అలాంటిది ఏం పెట్టుకోలేదు, బికాస్ సాటర్డేనే చేసేసాను. అది కంప్లీట్ అయినా కంప్లీట్ అవ్వకపోయినా మండే చూసుకుందాం అని చెప్పేసి ఇక లేసి ఎండాకాలం అన్నాళ్ళు ఎండ 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 అంటాము. వన్స్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అస్సలు అంటే అస్సలు లెగబుద్ధి కాదు కదా చల్లదనానికి. బట్ ఎనీహౌ ఎంత చలున్నా ఫ్యాన్ ఈజ్ మ్యాండిటరీ, బెడ్షీట్ ఈజ్ మ్యాండిటరీ. నాకైతే ఫ్యాన్ లేకపోతే అస్సలు నిద్ర రాదు, ఆ సౌండ్ ఉండాలన్నమాట. ఇంక అందుకే పొద్దునే లేచి, అంటే పొద్దునే కాదండి, ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock. ఇక 10కి లేచి నిన్న నైట్ ఓట్ మీల్ నానబెట్టామన్నమాట. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని. లెట్స్ గో అండ్ ప్రిపేర్ దట్. ఇంకా ఓట్ మీల్లోకి కావాల్సిన ఫ్రూట్స్, హనీ అవన్నీ వేసేసుకొని ప్రిపేర్ చేసి మా చెల్లికి క్విక్గా ఇచ్చేసి నేను కూడా తిందాము. లెట్స్ మీట్ దేర్. నైట్ ఇంక ఇలాగా నానబెట్టేశాను అనమాట చియా సీడ్స్, ఓట్స్. ఏంటి అష్టదిగ్బంధనం అని అనుకోమాకండి. ఈ చల్లదనానికి ఏంటి అంటే అలా పెట్టేస్తే స్వీట్నెస్ కోసం ఆ పాలు అలాంటివి ఉంటే చీమలు వస్తున్నాయి, అందుకు చాక్ పీస్ చుట్టూ గీసేసి పెట్టాను. సో నైట్ ఇక్కడ మీరు చూస్తే పాలు పోసి ఓట్స్ అయితే నానబెట్టేశాను ఒక పక్క, అండ్ ఒక పక్క చియా సీడ్స్. ఇంకా ఇందులోకి ఆల్రెడీ బాదాం కూడా నానబెట్టాము. స్వీట్నెస్ లేకుండా అస్సలు తినలేము కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ వీఆర్ గోయింగ్ ఫర్ హనీ అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసేసి ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. సో మీరు చూస్తే ఇక్కడ బాదాం వచ్చేసి చిన్న పీసెస్గా పీల్ అయితే తీసేసి చిన్న పీసెస్గా కట్ చేశాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అండ్ నెక్స్ట్ గో టు ఈస్ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ కొన్ని నానబెట్టిన ఇన్ని అవుతుంది, కానీ మనం ఎక్కువ తినలేము, అదే బాధ చియా సీడ్స్తో వచ్చిన బాధ. సో చియా సీడ్స్ అండ్ స్వీట్నెస్కి తగ్గ హనీ. కొంచెం పాలు వేసేసుకొని తిప్పితే ఓట్ మీల్ రెడీ. ఇందులో మంచిగా ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్ని ఇప్పుడు ఇంకా తినడమే కష్టం తినేకి, బట్ నీడ్ టు హ్యావ్ ఇట్. నాట్ బ్యాడ్, వీ కెన్ ఈట్ ఇట్. కాకపోతే కొంచెం వేడి పాలు వేస్తాం కదా, వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లగైతే ఇంత మెత్తడిది మనం తినలేము, మింగలేము. ఆ రోజు సండే అండ్ మంత్ స్టార్టింగ్లో కూడా మేమైతే బిర్యానీ తినలేదు. ఖచ్చితంగా డెఫినెట్లీ మంత్లీ వన్స్ వీ విల్ ఈట్ బిర్యానీ. ఇంకా ఈసారి అయితే బయట ఎక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు. బెంగళూరులో బాగా వర్షం అంటే వర్షం, ఈ బురదకి బయటికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఆర్డర్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో కృతింగా రెస్టారెంట్ నుంచి అయితే చేసుకున్నాము. వాళ్ళు ఫస్ట్ సాల్నా ఇస్తారు, అది దేనికి యూస్ చేయము, దాని బదులు కర్డ్ ఇవ్వచ్చు కదా. అండ్ నెక్స్ట్ అది ఇంకా మా చెల్లికి ఇచ్చేసాను అనమాట. నేను వీడియో తీస్తున్నాను కదా, కట్ చేసి కళాయిలో వేయలేము అని చెప్పి చెల్లికి ఇస్తున్నాను. సో నేనేంటి అని అంటే, మేము ముగ్గురం ఉన్నాం కదా, ఇండివిజువల్గా కాకుండా ఒకేసారి ఫ్యామిలీ ప్యాక్ బుక్ చేసినాము. బట్ ఆ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మా ముగ్గురికి 2 times ఆఫ్ అ డే వస్తుంది అనమాట. మధ్యాహ్నం తిని అండ్ ఆల్సో మేము నైట్ కూడా తినచ్చు. ఇంకా అట్లాగా మా చెల్లి అయితే నీట్గా మెల్లగా అయితే కట్ చేసి వేస్తుంది. మేము ఇంత క్వాంటిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ బుక్ చేసుకుంటే సేమ్ అదే కృతంగా చాలా క్వాంటిటీ తక్కువ వస్తుంది అనమాట, వన్స్ తినే క్వాంటిటీ వస్తుంది. బట్ ఆర్డర్ చేసుకుంటే మాత్రం మాకు ట్వైస్ ద క్వాంటిటీ వచ్చింది. ముగ్గురం అంతా తినే పిచ్చి వాళ్ళం అయితే కాదు. మాకేంటంటే ఆ బాస్మతి రైస్, ఆ బిర్యానీ ఫ్లేవర్ ఉంటే చాలు, పీసెస్తో అయితే అసలు మాకు పనే లేదనమాట. ఇంకా అట్లాగా స్లో కానీ వేడిగా ఉందన్నమాట. బయట ఉన్న క్లైమేట్కి, వర్షానికి, చల్లదనానికి, మాకు ఉన్న ఈ బిర్యానీ వేడికి, మా ఆకలికి భలేగా తిన్నామన్నమాట. అండ్ ఇంకొకటి, బిర్యానీ అయితే మాత్రం నేను ఇష్టంగా ఆస్వాదించుకుంటూ నీట్గా అంటే తింటానన్నమాట. అస్సలు హడావుడి పడను, స్లోగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో నాకు ఆస్వాదించుకుంటూ అంటారు కదా, అంత బాగా తింటాను. ఇంక ఈ లోపల మా చెల్లి ఎలా తింటుందో చూపించాను అనమాట. ఇంక అది పెట్టంగానే అంటుందన్నమాట, ఏంటమ్మా నన్ను ఎప్పుడు పెడతా ఉంటావు వీడియోలో అని చెప్పేసి. ఇంకా అలా ఇద్దరం కొంచెం సేపు ఫైట్ చేసేసుకొని వీ కంప్లీటెడ్ అవర్ బిర్యానీ విత్ అవర్ టమ్మీ ఫుల్ ఆఫ్ పాట్. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.